అమ్మయ్యా ఒక చిన్న యుద్ధమే చేసిన నేనైతే ఇప్పుడు జనరల్లో వచ్చిన అనంతపూర్ నుంచి ఇటు వరకు అయితే. సో ట్రైన్లోనే ఉండలేమనేసి కాసేపు కిందికి దిగినా. ఓసామి నీకు చాయ్ చాయ్ అనుకుంటూ తిరుగుతున్నాడు వాడు. ఎవరి నిద్ర వస్తుంది అంతా వడా 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 అనుకుంటూ వస్తున్నారు ఈడ. గుంపులు పోయిందని అందరు పరిచేస్తున్నాము. ఈడ ఈయన ఫుల్గా దూకుతున్నాడు, మనకు చూస్తే నిద్ర వస్తుంది. గాయ్స్ టైం వచ్చేసి 5:35 అయింది. 8:30కో 8:45కి ట్రైను. బట్ లగేజ్ అంతా ఇట్లా ఉంది, సర్దుకొని కూడా సర్దుకోలే. ఇప్పుడు ఫాస్ట్గా సర్దుకొని వెళ్ళిపోవాలా. ఇన్ని ఏడబడతాయేమో నా బ్యాగులో. సో లెట్స్ హోప్ పడుతుంది అనేసి. సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసి టైం 7 అయితే అయింది. ఇక్కడ మన రుద్రంపేటలో రామ్ ఊరేగింపు చేస్తున్నారంట, డీజే పెట్టి పెద్ద కథ కార్ఖానీ అంతా. సో మనకు ట్రైన్కి 8:45కి జస్ట్ ఊరికేట్లో ఒక 5-10 మినిట్స్ ఉండి కాసేపు వస్తే ఎగిరి ఇంకెళ్ళిపోదాం. ఎగిరినాము బట్ అద్దాలు చూడండి, అద్దాలు ఇరిగిపోయినాయి. అద్దము ఎగిరిపోయింది. బా ఇప్పుడు చూస్తే ట్రైన్ ఉంది, అద్దాలేమో ఇరిగిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాల. ఉండేదే ఇది ఒక సెట్. రెండో సెట్ ఏమో ఊటీలోనో కేరళలోనో ఏడో మర్చిపోయినాం. అదొకటి ఆడ ఒక సెట్ ఆడే పోగొట్టిపోయింది. సో గాయ్స్ ఇదనమాట మన లగేజ్. ఫుడ్ ఐటమ్స్, చికెన్ పికిల్ అన్నీ దీంట్లో పెట్టినా, అంటే ఇప్పుడు ట్రైన్లో దీనికి కూడా. అండ్ ఇది మన లగేజ్. కింద క్యాంపెయినింగ్ టెంట్ కూడా పెట్టినా, ఇన్ కేస్ ఎప్పుడన్నా అక్కడెక్కడన్నా బయటికి పోతే లైక్ మహారాష్ట్ర కానీ అట్లా క్యాంపెయినింగ్ వేసుకోవచ్చు అనేసి పెట్టిన. ఇంకా వి ఆర్ గెట్టింగ్ రెడీ. బాయ్ మా, వస్తున్నావు కదా నువ్వు కూడా, తప్పదా. ఫైనల్గా మన వెనకాల ట్రైన్ కూడా వచ్చేస్తుంది. ఇంకా అమ్మ వాళ్ళకి బాయ్. మా బాయ్ మా, బాయ్ నాన్న. నాన్న బాయ్. బాయ్ మా, బాయ్ అన్న. అగో ట్రైన్కి ట్రైన్ వచ్చేసింది. ఇంకా అమ్మయ్యా ఒక చిన్న యుద్ధమే చేసిన నేనైతే ఇప్పుడు జనరల్లో వచ్చిన అనంతపూర్ నుంచి ఇటు వరకు అయితే. చూడండి ఎట్లుందో, రచ్చ ఉంది. ర్యాంప్ ఉంది అసలు ఇటు జనరల్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం జస్ట్ 9:40 అంతే. మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఉండేది 11:40కి. తుత్తర ఆపుకోకుండా వచ్చేసిన. వద్దొద్దంట కూడా ఇంట్లో వాళ్ళు, అంటే ఇయల్కి ఎందుకు పోతా ఉన్నా కూడా. ఇంకా 2 hours వెయిట్ చేయాలి ఇక్కడ స్టేషన్లోనే. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లా. ఇదిగో మన ట్రైన్. బ్రో షిట్, మంది లోయర్ బర్త్ వచ్చింది ఇక్కడ. టార్చర్ స్టార్ట్ అయిపోయినట్లే గాయస్. మనకి సైడ్ లోయర్ బర్త్ వచ్చింది. ఈ ట్రిప్ అంతా అన్లక్కీ మనమైతే. ఇక్కడ పక్కనే వాష్రూమ్స్. ఇప్పుడేం ఓకే కానీ కొంచెం ఇంకా కంపు కొడుతుంది. టార్చరే. ఇంకా ప్రెజెంట్ అయితే పైకి ఎక్కేసిన అప్పర్ బర్త్లోకి. ఏమైతే అదైందనేసి ఇక్కడ వాళ్ళు ఎవరైనా వస్తే అంటే ఈ సీట్ నాదనేసి వాళ్ళని కిందికి పంపుదాం. ఇన్ కేస్ లేదు అంటే తప్పదు, మనమే వెళ్ళాలి. ఇంకా గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం సోలాపూర్ దాటినాం అనమాట. టైం వచ్చేసి 7:15 అయింది మార్నింగ్. నైట్ అంతా అసలు నిద్రే లేదు. లోయర్ బర్త్ వచ్చింది కదా మనకు. సో ప్రతి ఒక్కడు వస్తాడు భయ్యా భయ్యా అని చెప్పి కాలు కూర్చుంటారు పక్కన. ఇటు చూడండి ట్రైన్ అంతా కూడా ఎట్లున్నారు. మొత్తం అంతా ఇట్లా ఎక్కడ ప్లేస్ చిక్కితే అట్లా కూర్చొనేస్తారు. చెప్పినా కదా ఈ నార్త్లో ఎట్లుంటుందంటే జనరల్ టికెట్ ఉంటే స్లీపర్ ఎక్కేస్తారు, టికెట్ లేకుంటే అప్పుడు జనరల్ ఎక్కుతారు అట్లా. సో
సో అది జర్నీ మాత్రం చాలా బీభత్సంగా అయిపోతుంది ఇక్కడ. మ్యాక్సిమం మినిమం టు మినిమం మన ఆంధ్రా నుంచి ఇటుకి రావాలంటే కనీసం 24 hours అవుతుంది ఈజీగా. సో మనం నైట్ 11కి ఎక్కితే 10:50కి వచ్చింది ట్రైన్, 11:30కి రావాల్సింది. ఈరోజు 7:30కి దిగుతుంది అక్కడ. అండ్ గాయస్ ఇప్పుడు వచ్చేసి మనం టిఫిన్ తినడానికి అయితే పైకి ఎక్కినాను అనమాట. సో ఇంటి నుంచి పెద్ద క్యారీనే వచ్చింది, చూపిస్తా చూడండి. ఇగో ఇందులో అన్నము ఈ పెద్ద డబ్బాలో, ఈడ పూరీలు చిన్న అంటే గట్టి పూరీలు ఉంటాయి కదా, పూరీనా ఏంది ఇది కాదు చెక్లాలు, ఇది పప్పు. అండ్ ఇందులో పూరీలు పెట్టినారు. సో గాయ్స్ ఇప్పుడే టిఫిన్ అయితే కంప్లీట్ అయింది. బట్ ట్రైన్ జర్నీలో తినడం అంటే చాలా అసాధ్యము. ఏదో ఇంకే తినాలన్నట్టు తిన్నా అంతే. అంత గోలగోలు ఉంది ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి టైం 9:15 అయితే అయింది. మా ట్రైన్లో కూర్చోలేము ఇంతసేపు ట్రైన్లో కూర్చోాలంటే అస్సలు కుదరదు. సో కాసేపు బయట అట్లా తిరుగుదామనేసి కిందికి అయితే దిగినా. మేమైతే ట్రైన్లో ఎక్కేసినాం. ఇంకా నిద్ర మాత్రం నైట్ పెద్దగా పడుకోవాలా, ఎవడెవడో వస్తాడు కాళ్ళు జరిపి కూర్చుంటాడు. ఇంకా ఇప్పుడన్నా కాసేపు పడుకుందాం అనుకుంటున్నా, చూడాలా ఏమవుతుంది, నిద్ర పడుతుందో పట్టదో అనేసి. ఎవరు నిద్ర వస్తుంది అంతా వడా అనుకుంటూ వస్తున్నారు ఇక్కడ. గాయస్ వీడు చూడండి బుడ్డగాడు, వీడు కూడా ట్రైన్లోనే అమ్మాయిని సెట్ చేసుకున్నాడు. నేను వీడియో తీస్తాంటే జ్యూస్ ఉరికే చూడవాడు. అరే చోటు ఏం ఆలోచిస్తానో తెలీదు, దేని గురించి ఆలోచిస్తానో తెలీదు. జస్ట్ ఫుల్ ఆఫ్ థాట్స్ అండ్ ఐడియాస్ అంతే. హౌ, వాట్, వెన్, ఎలా అని. అందరి గురించి అయితే నాకు తెలియదు కానీ 70% అబ్బాయిలు ఫ్రమ్ ఏజ్ 19 to 25 వరకు ట్రైన్ జర్నీలో విండో సీట్ పక్కన కూర్చొని లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి, ఎలా ఈ బిజీ లైఫ్ నుంచి బయటికి రావాలి, వస్తే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఒక మంచి కార్ కొనుక్కోవాలి, ఒక మంచి బైక్ కొనుక్కోవాలి, ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఇవే ఇమాజిన్ చేసుకుంటా కూర్చోంటారు. నేనైతే అంతే బ్రో, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి నా డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు ఇవే థాట్స్ వస్తాయి. అండ్ గాయస్ నౌ టైమ్ ఈజ్ అరౌండ్ 1 o'clock. ఆకిలేమో మస్తు అవుతుంది. సో పైకి ఎక్కిన ఇంకా తిందామనేసి. గాయస్ ఇక్కడ చూడండి మొత్తం అంతా లోయలు భలే ఉంటుంది అసలు. మీకు ట్రైన్ జర్నీలో అంటే ఈ కెమెరాలో పెద్దగా కనపడకపోవచ్చు కానీ ఇక్కడ లైవ్లోనే ఉంటే సూపర్ లొకేషన్స్ ఇవి మాత్రం అసలు. ఇప్పుడు ఎట్లుందంటే మాన్సూన్లో ఒక్కసారి ట్రైన్ జర్నీ వస్తే బాబా ఇంకా పీక్స్ ఉంటుంది అసలు. ఇంకా మొత్తం అంతా ఇది పూణే తర్వాత నుంచి గుజరాత్కి వెళ్ళే దారిలో చాలా టన్నెల్స్, చాలా హిల్ స్టేషన్స్ అయితే వస్తాయి. అబ్బా భలే ఉంటాయి లొకేషన్స్ మాత్రము. అది కూడా టన్నెల్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ టన్నెల్ లాంగెస్ట్ టన్నెల్ అనమాట, దాదాపు 1 kilometer 1.5 kilometer ఉంటుంది. వెంటనే ఇంకో టన్నెల్ కూడా స్టార్ట్ అయింది చూడండి. ఈ టన్నెల్లో 2 tracks ఉన్నాయి, ఇక్కడ వెళ్ళడానికి అటు సైడ్ రావడానికి కూడా. మళ్ళీ అసలు గుంపులో పోయిందని అందరు పరిచేస్తాము. చాలా టన్నెల్స్ ఉంటాయి ఇక్కడైతే. నా పరిస్థితి ఎట్లుందో చూపిస్తే చూడండి. నా సీట్లోకి ఎవరెవరు వచ్చి ఏమేం చేస్తారో కూడా చూపిస్తా. 1 second. అండ్ చూడండి మన సీటు. ఆడ ఆయన చూస్తే ఆడ కూర్చున్నాడు, ఈయన ఫుల్గా దూకుతున్నాడు. మనకు చూస్తే నిద్ర వస్తుంది, మనకు చూస్తే బీభత్సంగా నిద్ర వస్తుంది. మనమేమో ఇంట్రోవర్ట్స్, లేమని చెప్పలేము, లేమని చెప్పేంత గట్టిగుండే కాదు మనదైతే. ఇంకా అట్లే అడ్జస్ట్ అయిపోవడమే. ఇంకా ఈయన మాత్రం ఫుల్గా దూకుతున్నాడు అసలు. చూడండి అట్లే కైపు అయిపోయినాడు మంచి. తాత మాత్రం ఏదో పోగొట్టిపోయినలాగా కూర్చుండు. ఈయనే అప్పుడే కోమాలో వెళ్ళిపోయినాడు, గంట అవుతుంది. ఎట్లే కూర్చుంటాడు, తూగుతాడు. అది అదో మూవీలో ఉంటుంది చూడు, సూర్యను ఇంకా హీరోయిన్ ట్రైన్లో పరిచయం అవుతారు, లవర్స్ అయిపోతారు. అట్లాంటివి ఊహించుకొని ట్రైన్ ఎక్కితే ఈడ జరిగేవు అని వేరు. ఈడ జరిగేదంతా ఇట్లాంటి వాళ్ళు వచ్చి కూర్చుంటారు మన పక్కన.
ఇవే రాడ్ రియాలిటీ ఇవంతా కూడా ఫుల్ కైప్ అయిపోయినాడు ఈయన. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 4 అయితే అవుతుంది. లంచ్ అయిపోయింది, మొత్తం అంతా కూడా అయిపోయింది. బట్ అయినా సరే మళ్ళీ ఆకలి అవుతుంది నాకైతే. ఏమైనా తిందాం అనుకుంటే ఇక్కడ వడాపావ్ తప్ప ఏం రా అట్లా. కనీసం సమోసా అన్న వస్తే ఏదో అలా అడ్జస్ట్ అవ్వచ్చు, బట్ సమోసా కూడా రాలా. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి టైం 4:50 అయితే అయింది. సో సూరత్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇంకా అరౌండ్ 1.5 to 2 hours అయితే అవుతుంది ఇక్కడి నుంచి. ఇంకా అదే సీట్లో నేను సేపు కూర్చుంటాం అనేసి డోర్ కాడికి అయితే వచ్చిన. సో ఇది డోర్ కాడ నిల్చుంటే భలే ప్రశాంతంగా ఉంటుంది, చల్లగా ఖాళీ. వీడియో ఇట్టే తొగి చూస్తున్నాడు వెనకాల. యూట్యూబ్ वीडियो कौन सा चैनल? వైకే ప్రపంచం. अनंतपुर में हाँ कौन सा गाँव? अनंतपुर. आपको तेलुगु आता? तेलुगु आता? అయ్యో పాపము. అనంతపూరేనా మీది? యాడికి ఇట్లా? అహ్మదాబాద్. ఓకే. ఏం చేస్తారు అనంతపూర్లో? ఏం బిజినెస్? ఎలక్ట్రికల్ షాప్. ఎక్కడ? కమలానగరా? సో అది మనది కమలానగరే అంట. హాయ్ చెప్పు బ్రో. హాయ్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నమస్కారం. టూర్లో పోతాము అహ్మదాబాదు. టూర్కా? సూరత్ స్టేషన్ వచ్చింది, మొత్తం దుబ్బుకుంటూ దిగుతున్నారు ఈడైతే. సో మన సీట్లోకి వెళ్ళిపోయి కాసేపు కూర్చుంటే ఇంకా గంట సేపు మన డెస్టినేషన్ కూడా వచ్చేస్తుంది. బాబ్బా వేడి వాటర్ కొనుక్కోవాలి ముందు. ఫుల్ దప్పిగా అవుతున్నాయి నీళ్ళు లేక చచ్చిపోయేటట్టు ఉన్నాము. అసలు గంట మధ్యాహ్నం నుంచి వాటరే రావట్లే. ఇక్కడ వచ్చినా కూడా వేడి నీళ్ళు వస్తున్నాయి, అసలు తాగుబుద్ధి కూడా కావట్లా. కూల్ వాటర్ వస్తే బెస్ట్. ఇప్పుడు తీసుకున్నాం. సో ట్రైన్లోనే ఉండలేమనేసి కాసేపు కిందికి దిగినా. ఓ సామి నీకు చాయ్ చాయ్ అని కూడా తిరుగుతున్నాడు వాడు. వాటర్ తాగితే చాలా బెస్ట్. అసలు దొరకలే ఈడ కూడా. గాయస్ ఇంకా మన వడోదరాకి నియర్లీ 40 minutes జర్నీ అవుతుంది. ఇంకా వాటర్ రాలే, ఏం రాలే. సో ఏదో ఒకటి తినాలి, తాగాలనేసి. సో ఈ కుకుంబర్తో మన దప్పిక అయితే తీసుకోవాలి ఇంకా. అండ్ గాయస్ యూఆర్ ఫైనలీ ఇన్ వడోదరా. అరౌండ్ 25 నుంచి 27 hours వరకు జర్నీ చేసి వడోదరాకి అయితే రీచ్ అయిపోయినాము. ఏదో ఒక స్వర్గంలోకి వచ్చినట్లుంది. ఇప్పుడు పోయి బస్ కోసం ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుందో తెలియదు. అరౌండ్ కనీసం ½ an hour అయినా వెయిట్ చేయాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బస్ స్టాండ్. సో గాయ్స్ ఫైనలీ వీఆర్ ఇన్ వడోదరా. సో ఇక్కడ మన బ్యాక్ సైడ్ కనిపిస్తుండేదే వడోదరా రైల్వే స్టేషన్ అనమాట. ఇంకా ఇక్కడి నుంచి మన కాలేజ్కి అరౌండ్ 1.5 to 2 hours అవుతుంది. సో వీటికే నా గోపిక అంతా చచ్చిపోయింది. ఈ పైన బ్యాగ్ చూడండి ఎంత ఉందో. ఈ బ్యాగు మళ్ళీ ఇక్కడ చేతిలో ఈ బ్యాగు పెద్ద కథే. అది కాక ఇప్పుడు బ్రో ये क्या है? यूट्यूब पर हो क्या? यूट्यूब पर. अच्छा, बहुत बढ़िया. ये अपना वडोदरा दिखा दिया सबको. हाय हेलो, कैसे हो सब? आप कहाँ से? मैं राजस्थान से हूँ. एक्चुअली मैं इधर ही रहता हूँ. अच्छा.